క్రికెట్ చాలా దేశాలలో దీన్ని ఒక స్పోర్ట్ లాగానే చూస్తారు. కానీ కేవలం మన ఇండియాలోనే క్రికెట్ అనే ఒక ఆటను ఎమోషన్ గా ఫీల్ అవుతారు. చాలా మంది క్రికెట్ ఆడుతున్నారు కానీ క్రికెట్ అనేది ఎలా మొదలైందో తెలియదు. అసలు ఎందుకు ఇంగ్లాండ్ నేషనల్ స్పోర్ట్ క్రికెటే ఉంది? ఇలాంటి ఎన్నో క్వశ్చన్లతో పాటు అసలు క్రికెట్ అనేది ఎలా స్టార్ట్ అయింది, దాని జర్నీ ఏంటి, అసలు ఎక్కడ మొదలైంది అనే టాపిక్ గురించి ఈ వీడియో చేయబోతున్నాను. సో వీడియోని అయితే ఎన్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. చాలా మంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం క్రికెట్ అనేది ఒక ఆంగ్లేయుల ఇంగ్లాండ్లోని గొర్రెల కాపర్లు కనిపెట్టిన ఆట. ఆ టైంలో బ్యాట్ అండ్ బాల్, వికెట్స్ అనేవి ఇలాంటివి ఏవి ఉండేది కాదు. కేవలం గొర్రెని అదుపు చేసేటప్పుడు వాడే ఒక కర్రని బ్యాట్ లాగా, ఆ కర్ర చూసేదానికి హాకీ స్టిక్ లాగైతే ఉంటుంది. ఇంకా ఆ టైంలో దాని పేరు క్రూక్ అని పిలిచేవారు. ఇంకా ఇదే 17th సెంచరీలో బ్యాట్ బాల్ ని గుడికి గొర్రెలకు ఉన్న మద్దను లేదా రాయిని బంతిలా వాడేవారు. అంటే గొర్రెల పైన ఉన్న చర్మాన్ని చాలా బలంగా చేసి ఒక బంతిలాగా తయారు చేసేవారు. లేదంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న రాళ్ళని తీసుకొని దాని షేప్ పర్ఫెక్ట్ గా రౌండ్ లెగ్ చేసి దాన్ని గుడికి వాడేవారు. ఇంకా విచిత్రం ఏంటంటే గొర్రెలకు ఉన్న దొడ్డి, అంటే గొర్రెలన్నీ ఒక చోట బెరుస్తారు కదా, ఆ ప్లేస్ కున్న డోర్ ని వికెట్ లాగా వాడేవారు. అందుకే క్రికెట్ అనే పేరు కన్నా ముందు షిపెట్స్ క్రికెట్ అని పిలిచేవారు. ఇది ఒక వ్యక్తి కనిపెట్టిన గేమ్ అయితే కాదు, కొన్ని వందల మంది ఏళ్ల క్రితం పిల్లలు, గొర్రెల కాపర్లు ఆడుకుంటూ డెవలప్ అయిన ఆట. అసలు మీకు తెలుసా ఈ విషయం? 18వ శతాబ్దం వరకు క్రికెట్ బ్యాట్ ఇప్పుడున్నట్టు ఫ్లాట్ గా ఉండేది కాదు, అది ఒక హాకీ స్టిక్ లాగా వంగి ఉండేది. ఇలా ఉండడానికి కారణం ఏంటంటే అప్పట్లో బౌలర్లు బంతిని గాలి వన్ పిచ్ బౌన్స్ అయితే విసిరేవాళ్ళు కాదు, నేల మీద దొల్లించుకుంటూ వేసేవారు. అంటే అండర్ ఆర్మ్ బౌలింగ్ లాగా. అలా వచ్చే బంతిని కొట్టడానికి ఇలా వంగిన కర్ర అనేది చాలా అలువుగా ఉంటుందని ఆ టైంలో అలా డిజైన్ చేశారు. ఆ తర్వాత బౌలింగ్ స్టైల్ మారుతూ ఇప్పుడు మనం ఈ బౌన్సింగ్ బౌల్ అయితే చూస్తున్నాం. ఒక స్టిక్ అలాగే బాల్ తో ఆడే ఆటకు క్రికెట్ అనే పదం ఎలాగొచ్చింది? అది 1597లో ఇంగ్లాండ్ లో ఒక కోర్ట్ ప్లేస్ లో క్రికెట్ అనే ఒక ఆట గురించి ప్రస్తావించారు. మొదట్లో ఇది కేవలం పిల్లల ఆటగానే ఉండేది. కానీ 1611లో ఇద్దరు వ్యక్తులు ఆదివారం చర్చికి వెళ్లకుండా క్రికెట్ ఆడడానికి అయితే వెళ్లారు. ఆ ఇద్దరు పేర్లలో ఒకరి పేరు జేమ్స్, ఇంకొకరి పేరు క్యాథన్. అలా గేమ్ అనేది డెవలప్ అవుతూ ఆ ఇద్దరిని ఇంకొక ఇద్దరుగా మార్చింది. కానీ అసలు మీకు విచిత్రం తెలుసా? ముందు ఇప్పట్లాగా టీంలో 11 మంది ప్లేస్ లో ఉండి మిగతా 4 సబ్స్టిట్యూట్ లో ఉండి వాళ్ళకి కోచ్లు అనే వాళ్ళు ఎవరు ఉండరు. కేవలం ఒక్క టీంలోనే 20 నుంచి 25 మంది దాకా ఉండేవాళ్ళు. అంతా బాగానే ఉంది. ఇంగ్లాండ్ ఎక్కడో ఉంది, ఇండియా ఎక్కడో ఉంది. వీటిద్దరి మధ్య గ్యాప్ అనేది చాలా లాంగ్ అయితే ఉంది. అసలు ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు క్రికెట్ అనేది ఎలా పాకింది? ఇండియాలో ఇది 1700 కాలంలో అడుగు పెట్టింది. బ్రిటిష్ నాయకులు, వ్యాపారస్తులు వినోదం కోసం మన దేశానికి వచ్చినప్పుడు 1721 సంవత్సరంలో గుజరాత్ లోని కోహ్లీ తెగకు చెందిన వాళ్ళు బ్రిటిష్ వారితో కలిసి ఈ ఆటనైతే ఆడడం మొదలు పెట్టారు. అండ్ నార్మల్ గా 1711 కాలంలో బ్రిటిష్ వాళ్ళు ఆడుతూ ఉంటే జస్ట్ మనోళ్ళు అక్కడి నుంచి చూసేవాళ్ళు. ఆ తర్వాత 1792లో కలకత్తాలోని మొదటి క్రికెట్ క్లబ్, ఈ క్లబ్ పేరు కలకత్తా క్రికెట్ క్లబ్ ఏర్పాటు అయ్యింది. 1848లో ముంబైలోని పార్సీ కమ్యూనిటీ వారు ఓరియంటల్ క్రికెట్ క్లబ్ అయితే ప్రారంభించారు. అప్పుడు మొదలై ఇండియా దశనే మారిపోయింది. ఆ టైంలో ముంబైలో ఉన్న ఒక కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు మన దేశంలో క్రికెట్ అనేది ఇంత వైరల్ అయ్యేలాగా చేసింది. ఇంకా ఆ టైంలో T20, ODI అనేవి ఉండేవి కాదు. అంతేకాకుండా ఆ టైంలో ఏదైనా సరే నెంబర్ 1 వరల్డ్ స్టేడియం ఉందా అంటే అది 1932లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండే. అంటే ఇప్పుడు మనకు టెస్ట్ ఫైనల్ అనేది WTC ఫైనల్ ఎక్కడైతే జరుగుతుందో ఆ ప్లేస్ ఫస్ట్ అయితే నిర్మించారు. ఇంకా కేవలం ఆ టైంలో ఓన్లీ టెస్ట్ మ్యాచ్ అనేవి జరిగేవి. భారతదేశం తన మొదటి టెస్ట్ మ్యాచ్ ని 1932లో లార్డ్ మైదానంలో అయితే ఆడింది. ఈ టీం కు కెప్టెన్ ఎవరు తెలుసా? మన ఆంధ్రవాడే, ది లెజెండ్ CK నాయుడు గారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అనే పదం గుడికి ఆయనకు వాడతారు. అన్ఫార్చునేట్లీ కొన్ని ఏళ్ల వరకు మనం వాళ్ళ చేతులు అయితే ఓడిపోవాల్సి వస్తుంది. ఇంకా 1952లో ఇంగ్లాండ్ పై మనం మొదటి విజయాన్ని అయితే సాధించాం. 1932 సంవత్సరంలో మనం ఫస్ట్ గేమ్ ఆడింది, కానీ మనం గెలిచింది 1952 సంవత్సరం. ఇన్ని సంవత్సరాల వరకు CK నాయుడు గారు కెప్టెన్సీ వల్ల ఇండియా అనేది ఎక్కడ ఫాల్ డౌన్ అయితే కాలేదు. అంటే మ్యాచ్ ఓడిపోయాం, అది వేరే సంగతి. అన్ని సార్లు ఓడిపోతున్న గుడికి ఆత్మవిశ్వాసం అనేది ఎక్కడ డౌన్ అవ్వలేదు. సో ఒక్కసారిగా 1952లో ఇంగ్లాండ్ పై మనం విజయం సాధించగానే ఇండియన్ ప్లేయర్స్ కి అలాగే ఇండియాలో ఉన్న కొంతమందికి ఆత్మవిశ్వాసం అనేది విపరీతంగా పెరిగిపోయింది. అయితే అసలు మలుపు అనేది 1983లోనే వచ్చింది. కపిల్ దేవ్ సారథ్యంలో లార్డ్స్ బాల్కనీలో వరల్డ్ కప్ అందుకున్న ఆ దృశ్యం భారత క్రికెట్ ముఖ చిత్రాన్ని మార్చేసింది. ఆ వరల్డ్ కప్ మీద ఆధారంగా అందులో ఉన్న కొన్ని చిత్రాలను తీసుకుని 93 అనే మూవీ గుడికి వచ్చింది. ఇంకా ఆ టైంలో హిందువులు, ముస్లిమ్స్ వార్ అనేవి విపరీతంగా ఉన్నాయి. అంతేకాకుండా క్రికెట్ అనేది ఫస్ట్ టెలికాస్ట్ అయింది ఎప్పుడంటే 1983 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లోనే. ఆ టైంలో కేవలం ఒక టీవీ ఛానల్ అనేది ఏదన్నా ఉందా అంటే అది దూరదర్శనే. నాకు తెలిసి ఇప్పుడు జనరేషన్ కి అయితే దూరదర్శన్ గురించి అంతగా ఐడియా లేదు. ఇప్పుడు జనరేషన్ కి ఏంటి, ఆ దూరదర్శనానికి ఇప్పుడు జనరేషన్ కి మధ్యలో ఉన్న నాకే దూరదర్శన్ గురించి సరిగ్గా తెలియదు. ఆ తర్వాత మనకు తెలిసింది 2011లో వరల్డ్ కప్, 2007లో T20 వరల్డ్ కప్, ఐ థింక్ 2017లో అనుకుంటా మనకు WTC వచ్చింది. అండ్ ఆ తర్వాత 2024లో T20 వరల్డ్ కప్. ఇలా ధోని గారు, రోహిత్ శర్మ గారు, విరాట్ కోహ్లీ గారి కెప్టెన్సీ వల్ల ఇండియా చరిత్ర అనేది ఒక్కసారిగా మారిపోయింది. ప్రపంచం మొత్తంలో క్రికెట్ అనేది ఒక ఎమోషన్ గా ఫీల్ అయ్యేవారు ఏ దేశంలో ఉన్నారంటే అది కేవలం మన దేశంలో అని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 2007, 2008లో వచ్చిన T20 అనేది ఆ టైంలో అంత లేకపోయినా సరే ఎప్పుడైతే IPL
ఐపీఎల్ అనేది స్టార్ట్ అయిందో విపరీతంగా ఇంకా ఫ్యాన్స్ అనే వాళ్ళు పెరిగిపోయారు. ఇంకా ఆ టైంలో చాలా ఫేమస్ గా ఉన్న ఓడిఐ అండ్ టెస్ట్. ఓడిఐ కన్నా ఆ టైంలో టెస్ట్ అనేది విపరీతంగా వేరుండేది. నెమ్మదిగా ఓడిఐ అనేది టెస్ట్ ని పడగొడుతూ వచ్చింది. ఇంకా ఇప్పుడు T20 అనేది ఓడిఐని పడగొడుతూ వస్తుంది. ప్రస్తుతానికి టెస్ట్ కెరియర్ అనేది పడిపోయింది. అండ్ కొన్ని రూమర్స్ ప్రకారం 5 days ఉన్న టెస్ట్ ని 4 days కే పడియాలని, 90 overs ఉన్న వికెట్ ని కేవలం ఒక 60 నుంచి 70 overs కే పడిపోయాలని కొన్ని రూమర్స్ అయితే బయటకు వచ్చాయి. అండ్ February 9th స్టార్ట్ అయ్యే T20 వరల్డ్ కప్ ఇండియానే గెలిచాలని కోరుకుందాం. ఎప్పుడో ఒకప్పుడు 1730 కాలంలో ఒక వినాదం కోసం తయారు చేసిన బ్రిటిష్ వారి గేమ్ అనేది ఇవాళ మన దేశంలో ఇంత ఐక్యతనైతే పెంచింది. మరి మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరో మర్చిపోకుండా కామెంట్ చేయండి. అఫ్ కోర్స్ చాలా మంది రోకో లేదా MS ధోని అని కామెంట్ చేస్తారు. 1983 విజయం గొప్పదా లేక 2011లో జరిగిన విజయం గొప్పదా? మర్చిపోకుండా కింద అయితే కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినా లేదా ఈ వీడియో ఇంకో 10 మందికి షేర్ కావాలన్నా మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేవి డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి రావాలనుకుంటే మర్చిపోకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. అలాగే నెక్స్ట్ మర్చిపోకుండా ఎలాంటి వీడియో చేయాలో కూడా మీరే కామెంట్ చేయండి. అండ్ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. జై హింద్.